సో కాబట్టి ఇవన్నీ రాంగ్ ఫేక్లు అన్నీ పక్కన పెట్టి మంచి సినిమాని ఫస్ట్ సబ్జెక్ట్ చేసుకోండి, ప్రీ ప్రొడక్షన్ చేసుకోండి. చాలామంది అన్న సబ్జెక్టులు చేయకుండా తిప్పుతున్నారు. తర్వాత ఏదైనా వ్యాపారం చేయాలంటే మెకానిక్ పని చేయాలనుకోండి, మెకానిక్ దగ్గర 10 ఏళ్ళు శిష్యరికం చేస్తాడు వాడు, అంటే అప్రెంటిస్గా పనిచేస్తాడు. బట్టల దుకాణంలో చేసేటప్పుడు బట్టల దుకాణంలో పనిచేస్తాడు. సినిమా వాళ్ళు తీసేటప్పుడు ఎంతమంది సినిమాల్లో పనిచేశాడండి నిర్మాతలు, ఎంతమంది తెలుసుకొని దిగుతారండి? వాడికి ఏం తెలియదండి. స్టూడియో తీసుకొచ్చాడు, ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాడు. ఆ సినిమా నిర్మాత అన్నాడు 20 lakhsలో సినిమా అయిపోతుందంట అని ఎడిటర్ని అడిగాడు. 20 lakhsలో ఏడైతుంది సినిమా, 2 కోట్లు కావాలి మంచిది, మీరు ప్యాడింగ్ పెట్టుకుంటారు కదా అంటే డైరెక్టర్ వచ్చి కాసేపు తర్వాత డైరెక్టర్ అన్న ఏమనకన్నా దిగని అన్నాడు. దిగిన తర్వాత పొలాలు నేవానికి తాకట్టు పెట్టుకుంటాడు. అది ఈ రకంగా మా అలెక్స్ గారు ఉన్నారు సీనియర్, చాలామంది ఇట్లాంటి వాళ్ళని చూసాం మనం. సో కాబట్టి ఇవన్నీ వద్దు, ఇవన్నీ బూటకప్పు నాటకాలు ఇవన్నీ వద్దు. ముందు తెలుసుకోండి సినిమా అంటే ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, అది ఏ సబ్జెక్ట్ చేస్తున్నాం. ఇది ఒకళ్ళు చెప్పారు, పాటలు ఫైట్లు లేకుండా మనం ఎవరు చూస్తారు ఫైట్లు అని. సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేకుంటే ఎదురు చూడరు. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జేఏసీకి మరోసారి లయన్ సాయి వెంకట్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మేము వెంటుంటామని చెప్పి మనవి చేసుకుంటూ కంగ్రాచులేషన్స్ సాయి వెంకట్ గారు.